సహాయం వాళ్ళు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సుబ్బమ్మ గారు సో ఆవిడ కూడా నెలకు సరిపడే సామాన్లని మనకి ఇస్తాను వాళ్ళ చేతుల మీద అందించడం జరుగుతుందండి. నుంచి ఆవిడ ప్రజెంట్ చేశారు. క్లాప్స్ అండి ఒకసారి. ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు అందరూ చక్కగా ఉంటారు. విజువలైజ్ పనులు ఇలాంటి పనులు మంచి మంచి పనులు వాళ్ళు చేసినప్పుడు గట్టిగా క్లాప్స్ అండి. ఎస్. సో అక్షరాల 15,000 అండి, 15,000 అనమాట ఆ వెహికల్. సో ఆవిడకి వాళ్ళు ప్రజెంట్ చేసిన బాగా తరపించి చాలా సంతోషంగా ఉంది. ఈస్ట్ స్ట్రీట్ యూత్ ఒకసారి అందరూ ఓయో వేసుకోండి అందరూ. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల ముందు చాలా చిన్న స్థాయిలో జరిగేటువంటి జెండాని ఒక స్థాయికి తీసుకెళ్ళాం. అప్పట్లో గూడూరులో తూర్పు జెండా అంటే అంత ఫేమస్. దాన్ని ఎక్కడా కూడా తగ్గకుండా ప్రతి సంవత్సరంకి పెంచుతూ మీ అందరూ కూడా మంచి టీం ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు నాకు పేర్లు చెప్పను కానీ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అభినందనలు. ముఖ్యంగా సాయికి స్పెషల్లీ మెన్షన్ సాయి, ఎందుకంటే మీ అందరికీ ఇన్నోవేటివ్గా ఒక్కొక్క కొత్తతనాన్ని చూపిస్తూ ఏ సంవత్సరం అయినా కూడా చాలా చక్కగా చేస్తున్నాడు. ఆ మిత్రుడు హరిశ్చంద్రారెడ్డి కూడా చాలా సంవత్సరాలు దీనికి పెద్ద సహకారం చేస్తున్నాడు. పెద్దలు పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, వారు ఈ జెండా ప్రారంభించిన వాళ్ళ వ్యక్తుల్లో వాళ్ళు ఒకరు. ఇలాంటి వాళ్ళు అందరూ ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే మీరందరూ ఒక సుమారు 1.5 నెలల నుంచి సుమారు 20-25 మంది యువకులు పనంతా మానుకొని ఉదయం నుంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు సెలవులు పెట్టి ఈరోజు ఇంకా ఈ స్థాయిలో ఊర్లో జనం అంతా తూర్పులోనే ఉన్నారు, గూడూరు జనం అంతా ఇక్కడే ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, కంగ్రాచులేషన్స్. నుంచి ఇక్కడికి వచ్చి దాని కొరకు మళ్ళీ ఇక్కడ రావడం అంటే మామూలు విషయం కాదు. ఎంత జెండా ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పెద్దల పూర్ణచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నాకు తెలిసిన వాళ్ళలో దాదాపు 99% అక్కడ చిన్నవాళ్ళ వయసులో, నాకు 75 నుంచి 70 సంవత్సరాల వయసు.
జెండా స్థాపించిన ఫస్ట్ ఇయర్లో మొత్తం సంవత్సరం ఉన్న సభ్యులు ప్రస్తుతం 1, 2, 3, 4 బతుకున్నాం. మిగతా వాళ్ళందరూ కాలం చేశారు. బట్ నిర్విఘ్నంగా చాలా చక్కగా చాలా గొప్పగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్తదనం ఉట్టిపడేలాగా చాలా చక్కగా ఎక్కడా ఏ ఎంపికలు కలగకుండా ఈ జెండా మహోత్సవం జరుగుతుంది. దానికి నిజంగా వీళ్ళు పడుతున్న శ్రమ అంతా కూడా నేను వర్ణించలేదు. ఎందుకంటే బయట ఎదుర్కొంటానే కదా వీళ్ళంతా ఉంటారు. ప్లానింగ్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ దాకా అంత పర్ఫెక్షన్, మెల్లిమెల్లిగా సింక్రనైజేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఈ మూడింటిని చక్కగా చేస్తూ చాలా బాగా చేస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం నేను మైక్లో మాట్లాడాను, తప్పుంటే క్షమించండి. ఇది నా చిన్నప్పుడు కళ. మేము ఇక్కడే ఈ వీధిలో ప్రతి ఒక్కరూ కలిసి చేసాము. కానీ ఇక్కడ నిలబడిన వీళ్ళిద్దరూ చాలా ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పిరేషనల్ పర్సన్స్. మీ అందరికీ తెలుసు, నాకు క్రికెట్ ఇష్టం ఉన్నప్పుడు వీళ్ళు సౌత్ ఇండియా లెవెల్లో 20-25 ఇయర్స్ బ్యాకే యూనిట్గా 35 ఇయర్స్ బ్యాకే చేసి ఐ థింక్ నేను ఎప్పుడు ఆంధ్ర ఎక్కడ చూడాలి అంత క్రౌడ్ని తెప్పించి ఈ అన్నంలో చేసినట్టు చేయాలి అనుకున్నాను. తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నా నా కెరీర్ సెట్ చేసుకునేదానికి. తర్వాత ఇప్పుడు ఒక యూత్ నేను రీసెంట్గా 3 ఇయర్స్ నుంచి ఎక్కువ కనెక్ట్ అయ్యాను. లాస్ట్ 23లో వచ్చినప్పుడు వీళ్ళు విత్ మై ఫ్యామిలీ అంత చాలా హార్డ్ వర్క్ చేసేసారు. సో దెన్ ఐ డిసైడ్ ఐ కెన్ గో ఫర్ ఎనీ ఎక్స్టెంట్. ఇలాంటి యూత్ ఉన్నప్పుడు నా వీధిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలను అని సార్ చెప్తున్నారు. తూర్పులో తగ్గేదే లేదు. సో నేను ఒక 30 డేస్ నుంచి వాట్సాప్లు గ్రూపులు చేసి మిమ్మల్ని చాలా ఇబ్బంది ట్రై చేసింది అంటే క్వాలిటీ. తూర్పు అంటే క్వాలిటీ. సో ఒక బ్రాండ్. సో ఈవెన్ నన్ను ఈరోజు పోలీసుల మీటింగ్ పిలిచినా కానీ ఫస్ట్ థింగ్ ఎట్టబ్బా మీరు చేశారు ఇట్లాంటిది నెల్లూరు జిల్లాలోనే చూడలేదు, హైదరాబాద్ తప్ప అన్నారు. సో ఇవన్నిటికీ డే అండ్ నైట్ ఎన్ని ఇబ్బందులు పడ్డా దేర్ ఇస్ 1 పర్సన్. సో వాసురెడ్డి నేను 30 డేస్ నుంచి ఎంత ఇబ్బంది పడ్డా అన్న నీకోసం నేను అందమైన వస్తాను. పూణే చేశాడు, చైనా చేశాడు, యుఎస్ ట్రిప్ చేశాడు, డిఎస్పీది. ఇది చాలా చిన్న ప్రాజెక్ట్ తనకి. మీరు చూసారంటే ఎంత సెటప్ తీసుకొచ్చాడు హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ ఆర్ మై వెహికల్ బ్రో. థ్యాంక్ యూ. ఆల్వేస్ ఆర్ విత్ యూ. ఓకే, మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ యొక్క సహకారాన్ని మా తూర్పు వీధి జెండాకి సహకరించాలని, మన తూర్పు వీధి ఇలాగే ప్రతి సంవత్సరం నెంబర్ 1గా ఉండాలని నా కోరిక. ఇలాంటి విజయాన్ని సాధించడానికి వచ్చిన మా 40 మంది టీంకి, మాకు సహకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా సాయన్నకి అమెరికా నుంచి వచ్చి మాకు ఇంత టెక్నాలజీని కూడా పరిచయం చేసింది ఆయనే. ఇలాంటి ఒక్క అతను ఉంటేనే ఇంత బాగా చేయగలుగుతున్నాం. అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తూర్పులో. వాళ్ళందరూ సహకారం ఇంకా చూపిస్తే జీవితంతో మనం 100 సంవత్సరాల వరకు 100 జెండా వరకు నేను బతుకుంటే అప్పుడు కూడా ఇలాగే నెంబర్ 1 చూడాలన్న కోరిక. ఇంకెవరన్నా